ఎస్టీ బీసీ అంటే ఓబీసీ అండ్ మైనారిటీస్ ఈ దాదాపు తెలంగాణలో ఈ పాపులేషన్ 85% ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీ పాపులేషన్. ఈ ఓబీసీ అండ్ మైనారిటీ ఈ సబ్జెక్ట్ వెనుకబడిన తరగతులకు ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాల్లో మా మేనిఫెస్టోలో మరియు అక్కడక్కడ వాళ్ళ అభివృద్ధి గురించి మేము ఈ మేనిఫెస్టో అభియానంలో చెప్పినాము. ఇవి పూర్తి చేయాలా మా బాధ్యత. కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకసారి వచ్చి పోతుందని కాదు. ఇది 138 సంవత్సరాలు చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినదంటే అది అమలు కావాలా. ఈ అమలు చేసేందుకు మరి నేను నిన్ననే గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ఇలా పార్టీ ఆఫీస్లో వచ్చి మా నలుగురు చైర్మన్లతో డిస్కషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎస్సీ డిక్లరేషన్ పెద్దలు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు చేవళ్లలో చేసినారు. అలాగే బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో అక్కడ కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్దరామయ్య గారు ఆయన బీసీ డిక్లరేషన్ చేసినారు. అలాగే హైదరాబాద్లో మైనారిటీ డిక్లరేషన్లో మన నేషనల్ మైనారిటీలో సల్మాన్ ఖుర్షీ సాబ్తో మొదలుపెట్టుకుని ఆల్ ఇండియా మైనారిటీ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ బిడి వాళ్ళు వచ్చినారు. తర్వాత అంటే ఎస్సీ ఎస్టీ అయిపోయింది, మైనారిటీ అండ్ ఓబీసీ ఈ డిక్లరేషన్తో సహా 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేసింది 6 గ్యారంటీలు. కాబట్టి 6 గ్యారంటీ 100 దినాల్లో చేయాలా. కానీ దాంతో సహా ఇది కూడా అంతే స్పీడ్లో ఈ డిక్లరేషన్లో ఇచ్చిన వాగ్దానాలు కూడా పూర్తి కావాలా సైమల్టేనియస్గా. దానికి బడ్జెట్ ఎంత, మేము ఎంత వాగ్దానం చేసినాం రివ్యూ చేసుకున్నాం. ఇవాళ మేము ముగ్గురు చైర్మన్లో ఒక చైర్మన్ ఫోన్లో మాట్లాడి ఇప్పుడు 5 minutesలో చేరబోతున్నారు మా ఎస్టీ చైర్మన్ గారు. చేసుకొని రేపు ఎల్లుండి నేను సెక్రటరియట్లో చార్జ్ తీసుకున్న తర్వాత అంటే చార్జ్ ఏముంది బిల్డింగ్ మాకు అలాట్ చేసిన బిల్డింగ్తో కూర్చొని ఆల్ సెక్రటరీస్తోని ఆల్ అంటే మా డిపార్ట్మెంట్ సెక్రటరీస్ ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీ, ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీ, ఎస్టీ వెల్ఫేర్ సెక్రటరీ, బీసీ వెల్ఫేర్ సెక్రటరీతో కంబైన్డ్గా మీటింగ్ చేసి బడ్జెట్లో మేమేం పెట్టాలా, బడ్జెట్లో మేము ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టింది మీరు పెడుతున్నారా లేదా, ఆఫీషియల్స్ మీ ప్రపోజల్స్ ఏమున్నాయి, దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మా చైర్మన్ల సలహాలతో పార్టీ పరంగా మేము, గవర్నమెంట్ పరంగా శ్రీ ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు, మళ్ళా దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రితో కలిసి మనం ఇచ్చిన వాగ్దానాలు కొత్త మేము అడుగుతలేము. అది మా చైర్మన్లు రాతపూర్వకంగా రాసి రెడీగా ఉన్నారు. వాళ్ళు సింగిల్గా డిమాండ్ తక్షణమే ఇప్పుడు మైనారిటీస్ ఈ 4 కులాల దగ్గర ఎట్లా మేము ప్రజల్లో పోవాలా, వాళ్ళకి ఎట్లా మేము సాటిస్ఫై చేయాలా, ఇచ్చిన వాగ్దానాలు ఎట్లా కంప్లీట్ చేయాలా, ఈ విషయాల్లో మేము చర్చించుకున్నాం. దాంట్లో ఫస్ట్ మా ఎస్సీ చైర్మన్ గారు మీకు 2 నిమిషాలు ఈ అంశాల మీద ప్రీతం గారు మాట్లాడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మనము ఎస్సీ ఎస్టీ బీసీకి ఇచ్చిన వాగ్దానాలు, మైనారిటీకి ఇచ్చిన వాగ్దానాలకు స్పీడ్గా కావాలా. ఈ బడ్జెట్లో మరి ఎక్సర్సైజ్ గురించి సమయం లేదు కాబట్టి చార్ట్ తీసుకోకముందే నాకు సెక్రటరీలో ఇంకా రూమ్ అలాట్మెంట్ కాకముందే నేను ఇవన్నీ ఎక్సర్సైజ్, ఎందుకంటే సమయం ఆసన్నం అయిపోయింది, బడ్జెట్కు తొందరగా ఉంది. ఈ బడ్జెట్లో మేము టాప్ ప్రయారిటీలో ఈ 4 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి పెట్టి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసేందుకు మేము ప్రయత్నం చేసేందుకే ఈ యొక్క సమావేశం ఈరోజు జరిగింది. దానికి మీరందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు నాతో ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే దయచేసి అడగండి. కేటీఆర్ 420 అందరికీ తెలుసు. కేటీఆర్ గారు ఒక ఫ్లాట్లు కూడా లేకుండే ఇవాళ హైదరాబాద్లో
మరి ముఖ్యంగా ఈ హైటెక్ సిటీ అండ్ రంగారెడ్డి జిల్లాలో ఏ ఫామ్ హౌస్ చూసినా ఎక్కడ చూసినా కేటీఆర్ అంటున్నారు. కొంచెం సమయం కావాలా? కేటీఆర్ గారు, మేము ఇచ్చిన వాగ్దానాల్లో ఎక్కడ కూడా రాత్రి చేస్తామని అల్లే. 100 days అని స్పెసిఫిక్గా ఉంది. 100 దినాల్లో 6 గ్యారంటీస్ పూర్తి చేస్తాము. ఆయన 100 దినాలే కాలే, మేము పుట్టి 20 ఆయన అప్పుడు ఇచ్చినప్పుడు 24 దినాలు అయింది. आदमी बच्चा पैदा होने के बाद उसका छिल्ला करना वो तो 40 दिन लगते, 40 దినాలు కావాలా ఉయ్యాలాలు వేయాలంటే. ఆయన మాకు 24 దినాలకే ఆయన 420 చార్జ్ షీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరు 9.5 సంవత్సరాల్లో ఎక్కడ పోయింది ముస్లిం రిజర్వేషన్, ఎక్కడ పోయింది ట్రైబల్ రిజర్వేషన్, ఎక్కడ పోయింది దళిత్ భూములు? అరండి నాయక్ గారు, అట్లా నువ్వే 420 అయ్యి మా 420 అని మాకు చెప్తే ఆకాశం మీద ఊమితే ఆ ఊము మన మీదనే పడుతుంది. అది మర్చిపోతుండు కేసీఆర్. ఆస్మాన్ పే చూపేతో ఆస్మాన్కు కుछ फर्क नहीं होता. అట్లా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఒక ఆశీర్వాదంతో మెజారిటీతో గెలిచి వచ్చింది. 100 దినాలు సమయం అయినాక అడిగితే ఒక మాట, 100 దినాలే కాలేదు మేము ఇచ్చిన వాగ్దానాలకు. ఏమైంది ఏమైంది ఏమైంది? బిడ్డ ఆడ మేడిగడ్డ పడిపోతున్నది, అక్కడ అన్నారం బ్యారేజ్కి పడిపోతున్నది. మీరు కట్టినవన్నీ నాశరకమని సెంట్రల్ ప్రభుత్వం విజిలెన్స్ డైరెక్ట్ చెప్పేసింది. ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టాలన్నా నేనైతే ప్రభుత్వానికి ఒకవేళ నాకు అడిగితే సలహా ఇస్తా, ఇమ్మీడియట్లీగా క్రిమినల్ కేసు పెట్టి లోపల వేయండి, వీళ్ళకు పైసలు వసూలు చేయండి వాళ్ళతోని. ఇంజనీర్లు కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరు డైరెక్షన్తో చేసినారు? కార్ రేసింగ్ టెలిఫోనిక్ ఆర్డర్ అట 200 కోట్ల రూపాయలు టెలిఫోన్లో ఓవరాల్ శాంక్షన్ ఇచ్చేస్తే 200 కోట్ల రూపాయలు కంపెనీలకు ఇచ్చేసి తాత జాగిరా. తెలంగాణ బిడ్డల సొమ్ము, మాకు కష్టపడిన సొమ్ము, అత్త సొమ్ము అల్లు దయనం చేసినట్టు. కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి పనిచేసి ఆయన 420 అంటే ఎట్లా నమ్ముతారు చారి గారు? అతడే 420.